నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథిని దాంపత్యాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ దాంపత్యాష్టమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దాంపత్యాష్టమి సందర్భంగా ఎవరైతే ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో పూజించి ఆ తర్వాత నల్ల నువ్వులు ఎవరికైనా దానమిస్తారో లేదా మంగళ ద్రవ్యాలు ఎవరికైనా దానమిస్తారో వాళ్ళకి దాంపత్య జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, తరచుగా భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, దాంపత్యాష్టమి సందర్భంగా ఈరోజు శివపార్వతుల చిత్రపటానికి జిల్లేడు పూలతో పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వండి, లేదా మంగళ ద్రవ్యాలు ఎవరికైనా దానం ఇవ్వండి. ఇలా చేస్తే దాంపత్య జీవితంలో వచ్చే విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక మాసం బహుళపక్షం అష్టమి తిథి రోజు చేసే కాలభైరవ ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు శివాలయంలో ఉన్న కాలభైరవుడి ఆలయానికి వెళ్ళి కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడి ఆలయంలో గంట గట్టిగా మోగించడం ద్వారా కాలభైరవుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలం అవ్వచ్చు. కాలభైరవుడికి ప్రీతిపాత్రమైన దీపం 4 ఒత్తుల దీపం. కాబట్టి ఈరోజు శివాలయంలో ఉన్న కాలభైరవుడి మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరం ప్రాంగణంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత కాలభైరవుడికి గుగ్గిలం పొగ వేయండి. కాలభైరవుడికి గుగ్గిలం పొగ వేస్తే జ్యోతిష శాస్త్రపరంగా శనిగ్రహ దోషాలు, రాహుగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కాలభైరవుడి మందిరానికి వెళ్ళి కాలభైరవుడిని దర్శనం చేసుకున్నప్పుడు అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అనే శ్లోకం చదువుకొని మీరేదైనా మంత్రజపం ప్రారంభించాలంటే ఆ మంత్రజపం ప్రారంభించండి. ఎప్పుడైనా సరే మంత్రజపం ప్రారంభించాలంటే ముందుగా కాలభైరవుడి ఆజ్ఞ స్వీకరించాలి. కాలభైరవుడి ఆజ్ఞ స్వీకరించి మంత్రజపం ప్రారంభిస్తే ఆ మంత్రానికి సిద్ధి అనేది తొందరగా కలుగుతుంది. అందుకే భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అంటూ ఆ కాలభైరవుడికి శ్లోకం చెప్పుకొని మంత్రజపం ప్రారంభిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. కాలభైరవుడి దగ్గర ఈ శ్లోకం చదువుకుని ఈశ్వరుడికి సంబంధించిన ఏ మంత్రమైనా జపించుకోండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక మాసంలో ఎవరైనా సరే తెల్లవారుజామున నదీ స్నానం చేసినా లేదా తెల్లవారుజామున ఇంట్లో చన్నీటి స్నానం చేసినా ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో అంతే ప్రయోజనం కార్తీక మాసంలో జాగరణ చేస్తూ శివకేశవుల నామాలు చదువుకుంటే కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి తెల్లవారుజామున నదీ స్నానాలు, తెల్లవారుజామున ఇంట్లో చన్నీటి స్నానాలు మాత్రమే కాదు, కార్తీక మాసంలో జాగరణకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. జాగరణ అంటే రాత్రి 12 గంటల వరకు మేలుకొని ఉండి శివకేశవుల నామాలు స్మరించుకోవాలి. అలా కార్తీక మాసంలో రాత్రి 12 వరకు మేలుకొని శివకేశవుల నామాలు చదువుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉంటే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణికంగా స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇలా జాగరణ చేస్తూ శివకేశవుల నామాలు చదువుకునే వాళ్ళని మనం చూస్తేనే చాలు, వాళ్ళ పుణ్యంలో మనకు 100వ వంతు పుణ్యం వస్తుందని కూడా స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి కేవలం తెల్లవారుజామున నదీ స్నానాలు, తెల్లవారుజామున చన్నీటి స్నానాలు మాత్రమే కాదు, రాత్రి 12 వరకు జాగరణ చేస్తూ శివకేశవుల నామాలు చదువుకోండి. లేదా అలా చదువుకునే వాళ్ళను చూడండి. అలా చూడటం ద్వారా వాళ్ళ పుణ్యంలో 100వ వంతు పుణ్యం మీకు తప్పకుండా లభిస్తుంది. దీనికి పురాణ ప్రమాణం ఉంది, స్కాంద పురాణం, వైష్ణవ ఖండం ప్రమాణం. అలాగే జాగరణ చేస్తున్న సమయంలో శివకేశవుల అనుగ్రహం పొందటానికి వాయిద్యాలు మోగించినట్లయితే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శివకేశవుల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలకండి. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో దీపదానం చేసిన తర్వాత దీపదానం చేసిన ప్రదేశంలో ఏం చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. పాదము బ్రహ్మముతాని
హరివంశాన్ని భాగవతాన్ని కంపేరిటివ్ స్టడీ చేస్తే కొన్ని అద్భుతాలు తెలుస్తాయి. అందులో తెలుసుకోలేనివి కొన్ని హరివంశం ద్వారా తెలుసుకోవచ్చు, ఇక్కడ చెప్పనివి కొన్ని భాగవతం ద్వారా తెలుసుకోవచ్చు. రెండిటితో కలుపుకుంటే మరింత కృష్ణకథా మర్మాలను మనం ఆస్వాదించవచ్చు. మనకు హరివంశమైనా భాగవతమైనా కావలసింది కృష్ణుడు. కృష్ణామృత స్వాదన. కృష్ణామృత స్వాదన ఒక మారు చేసేమని ఇప్పుడు మానేయకూడదు కదా. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణింపుచున్ ముక్త వైకుల్యుండి ఎవ్వడు తృప్తుడవు అవి వినన్ కొత్తలవుచుండు అన్నాడు. ఇక్కడ పరీక్షణ్ మహారాజు అంటున్నాడు, కృష్ణ కథలు ఇంకా చాలండి, ఒకడు విన్నాం అనట. మరి ఏం చేస్తాం, కృష్ణ కథలో ఉన్న మాధుర్యం అలాంటిదండి. అందుకు ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావన చేస్తూ ఇక్కడ వివరిస్తున్నాడు. పైగా నువ్వు అడిగిన మాటల్లో ఎలాంటి గట్టి గట్టి మాటలు అన్నావంటే మహానుభావ, ఒకవైపు నారాయణుడు అవ్యయుడు, జనన మరణాది వికారములు లేనివాడు, మానవ శరీరమా జనన మరణ వికారములతో ఉన్నది, వికారరహితుడు వికారముతో ఉన్నటువంటి దేహంలోకి ఎలా వచ్చాడు. పైగా దేహాదులు నిర్వహిస్తూ నిర్మిస్తూ అంతర్యామిగా ఉన్న పరమాత్మ, ఆయన స్త్రీపుం నపుంసకాది భేదములు లేనటువంటి అవ్యయుడు, ఆయన ఈ దేహంలోకి వచ్చాడు ఎలాగా? ఇవి కదా నువ్వు అడిగావు. మరి వీటన్నిటికీ అసలు నారాయణ తత్వంతో మొదలుపెట్టి చెప్పాలి కదా. చెప్తున్నాను విను అని ఇక్కడి నుంచి కొన్ని అవతారములు చెప్తాడు. ఇక్కడ విష్ణుపురవంలో అవతారములు చెప్తున్నాడు. ఈ అవతారంలో నారాయణుడు సృష్ట్యాది యందు నాభీకమల నుంచి బ్రహ్మను ఉత్పన్నం చేసిన దగ్గర నుంచి మొదలుకొని వరాహావతారము, నృసింహావతారము, అదేవిధంగా వామనావతారం, అప్పుడు చూపించిన త్రివిక్రమ తత్వము, పరశురామావతారము, రామావతారము, ఇవి ప్రధానంగా చెప్పారు. మధ్యలో అవతారాలను స్మరణ మాత్రం చేత వదిలిపెట్టాడు. మళ్ళీ కొంత జరిగిన తర్వాత మరికొన్ని అవతారాలు కూడా చెప్తాడు. అంటే హరివంశంలో నారాయణ అవతారాలన్నీ చెప్పబడ్డాయి. విష్ణు పురాణం వలనే మొత్తం అవతారాలు చెప్పింది, దీనివలనే భాగవతము చెప్పింది అని చెప్పిన తీరుల్లో కొన్ని పెంపు చేసే, కొన్ని తగ్గించే, ఇంతే తేడా. కానీ అన్నిట్లో కూడా విష్ణు కథ అంటే బేసిక్గా ఇదే. ఏది? సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ శేషనుడి గోచరించడం, ఆ తర్వాత బ్రహ్మ ఉత్పన్నం అవ్వడం, ఆ బ్రహ్మ ద్వారా నారాయణుడు వివిధ దేవతలను సృజించి విశ్వాన్ని నిర్మాణం చేయడం. ఈ విశ్వంలో ఎప్పుడైనా ధర్మానికి దెబ్బ తగిలితే ఆ దేవతలే సవరిస్తారు. దేవతల వల్ల కాకపోతే బ్రహ్మదేవుని శరణ పెడతారు, బ్రహ్మదేవుడు సవరిస్తాడు. బ్రహ్మ వల్ల కూడా కాకపోతే నారాయణని శరణ పెడతాడు, అప్పుడు నారాయణుడు అవతరిస్తాడు. ఇది మొత్తం విష్ణు కథలు ఇవి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చెప్పిన దీనికి అంతటికి కలిపి భారతంలో ఒక పేరు పెట్టారు. ఎక్కడ మీరు భాగవతంలో విన్నా, హరివంశంలో విన్నా, విష్ణు పురాణంలో విన్నా ఈ చెప్పినది మాత్రం ఇదేనండి. సృష్టికి పూర్వం ఉండడం, తర్వాత రావడం, దేవతల వల్ల కూడా కాకపోతే ఆయన దిగి రావడం. దేవతల వల్ల కాకపోతే అంటే దేవతలు చేయగలరా? చేయగలరు. వాళ్ళు చాలా మేరకు వాళ్ళు సవరిస్తారు. అయితే ఇంతకుముందు వీళ్ళు సవరించగలిగారంటే వాళ్ళ శక్తా? వాళ్ళని నియమించి కొన్ని అధికారాలు శక్తులు ఇచ్చాడు ఆయన. ఇచ్చిన దాన్ని బట్టి పనిచేశారు. కానీ దేవతల ద్వారా ధర్మం సవరింపబడింది అన్నా అది కూడా నారాయణ శక్తే. బ్రహ్మ చేయగలిగాడన్నా అది నారాయణ శక్తే. కొంత లిమిటెడ్గా ఉంది వాళ్ళ దగ్గర. అది ఎప్పుడైతే వాళ్ళ శక్తి కూడా దాటిపోయిందో హరి అవతరించవయ్యా అని అడుగుతారు, అప్పుడు ఆయన దిగుతాడు. కానీ ప్రతి చిన్న చిన్న దానికి ఆయన దింపకూడదండి. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తం అవతారం కాన్సెప్ట్కి ఇది ప్రధానం. ఈ అంశం అంతా భారతంలో ఉంది, విషయం పూర్వపర్వాల్లో ఉంది. కానీ భారతం అంతా విష్ణు చరిత్రని చెప్తుంది. అయితే ఇప్పుడు చెప్పిన మొత్తానికి అన్ని అవతారముల గాథలు, దాని పూర్వ వ్యవస్థ ఇదంతా కలుపుకొని దీనికి అంతా ఒకటే పేరు చెప్తాడు భారతంలో. దీన్ని నారాయణీయం అంటారు. నారాయణ సంబంధమైన విజ్ఞానం నారాయణీయం అదనమాట. కనుకనే భాగవతము నారాయణీయమే, మనం చెప్పుకుంటున్న హరివంశము నారాయణీయమే. ఈ అవతారాలను ఎప్పుడూ తలంచుకోవాలి. ఓపికంటే వివరంగా తలంచుకోవాలి, లేనప్పుడు సంక్షిప్తంగానే తలంచుకోవాలి. నిత్యం విష్ణు అవతార స్మరణ ఉన్నది. ఇందులో ఈ దివ్యావతారముల్లో వరాహ, నృసింహావతారములు మనకు తెలిసినవే. ఇక పరశురామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ యదువంశంతో సంబంధం ఉంది కనుక అన్నాను కదా, ఒక మహాత్ముడు చెప్తానని ఇక్కడికి వద్దాం. కుశికుడు అనేటువంటి వాడు చంద్రవంశరాజుల్లో ఒకడు, మహానుభావుడు. అతను మహాతపశ్శాలి. అతని సంతానం కోసం తపస్సు చేసేట. అప్పుడు ఆయన తపశ్శక్తి ఎంత తీవ్రంగా ఉందంటే, ఈ తపశ్శక్తికి తగ్గట్టుగా సంతానం కావాలి అంటే ఏదో వరమిచ్చి ఇవ్వడం కాదు, నేనే సంతానంగా రావాలి అనుకున్నట్టు ఇంద్రుడు. ఇంద్ర తేజస్సుతో సంతానం కలిగి, ఇంద్రాంశతో కుశికుడికి సంతానం కలిగింది. అతని పేరు గాధి. అయితే ఈ గాధి అనేటువంటి వానికి సత్యవతి అని కుమార్తె పుట్టింది. పుత్ర సంతానం కలగలేదు, సత్యవతి కలిగింది గాధికి. ఈ సత్యవతిని రుచీకుడు అనేటువంటి ఒక మహర్షికిచ్చి వివాహం చేశారట. ఇది చాలా రమ్యమైన కథ. మనం చేయవలసిందంతా పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు, ఎక్కువ పేర్లు ఏం కాదు. కుశికుడు కొడుకుడు గాధి, గాధి పుత్రిక సత్యవతి, సత్యవతికి భర్త రుచీకుడు. రుచీకుడు మహర్షి, ఈయన క్షాత్రధర్మంలో ఉన్నాడు. గాధి ఇది తెలుసుకోవాలి. గాధి క్షాత్రధర్మం, ఈయనది ఋషి ధర్మం. ఇద్దరు రెండు ధర్మంలో ఉన్నారు. అయితే ఈ సత్యవతి తన భర్త అయిన రుచికుండా ఒకటి అడిగిందిట, మీరు చాలా తపస్సంపన్నులు, యజ్ఞయాగాది క్రతువుల్లో ఉద్దండులు, కాబట్టి మా నాన్నగారికి పుత్ర సంతానం లేదు,
ఆ పుత్ర సంతానం రావడానికి ఏదైనా యాజ్ఞికమైన ఉపాయం ఉన్నదా? అలాగే మనకు కూడా ఒక సత్పుత్రుడు పుట్టాలి, ఇది అడిగిందండి. అంటే ఆయన యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో వాడిన చరువు, బియ్యం పదార్థంతో చేసినటువంటిది చరువు. అందుకే ఒక చిత్రమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ధాన్యాన్ని ప్రధాన ఆహారంగా కలిగి ఉండడం ఒక భాగ్యమేనండి. ఎందుకంటే అగ్నిహోత్రుడికి సమర్పించే చరువుల్లో ధాన్య ప్రధానం ఎక్కువ. అందుకే దాన్ని మనం స్వీకరిస్తున్నామంటే గొప్ప విషయం. అది చరువు ఆయనకి ప్రీతి. వివిధ ద్రవ్యములున్నా చరువుకున్న ప్రాధాన్యం అటువంటిది. ఈ యజ్ఞంలో ఉన్న చరువుని తీసుకుని అభిమంత్రించట, 2గా భాగములు చేసి 2 దొన్నెల్లో భద్రపడితే అభిమంత్రించాడు. ఎవరు? రుచీకుడు. అభిమంత్రించి, ఇదిగో దీనిని మీ అమ్మకివ్వు, ఈ దొన్నె నువ్వు తిను అని చెప్పాడు. దానిలో విశేషం ఉన్నది. ఎవరికి ఏది కేటాయించారు అదే. చూడ్డానికి 2 అన్నములే, కానీ మంత్రములు వేరు దానిలో. ఇది గ్రహించవలసిన ప్రధాన విషయం అండి. ప్రసాదానికి పదార్థానికి తేడా ఇది. మంత్రిత అవడం వల్ల పదార్థం ప్రసాదం అవుతుంది, ఉట్టినే కాదు అది. అప్పుడు దాని శక్తిలో మీరు చూసే భౌతిక శక్తి కాదు, మరొక విశేషం ఉంది. కనుక పదార్థాలు తింటే ఏ విటమిను బి విటమిను లభించచ్చేమో, కానీ ప్రసాదం తింటే ప్రపంచానికి మూలమైన పరమశక్తి లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రసాదం తిని బతుకుదాం, పదార్థాలు తిని బతకూడదు. మన ఇళ్లల్లో అందుకే భారతీయుడు ఎప్పుడు ప్రసాదం తినేవాడు కానీ పదార్థాలు తినేవాడు కాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక మాట గుర్తుపెట్టుకోండి, జీవ నిర్మాణానికి కానీ దేహం యొక్క అభివృద్ధికి కానీ అన్నం ప్రధానం. కనుక దేన్నైనా అన్నము ద్వారా మంత్రితం చేసే ఆ శక్తిని మనం పొందవచ్చు, దేహంలోకి తెచ్చుకోవచ్చు దాన్ని. ఇది ఒక పెద్ద విజ్ఞానం. ఇది మొత్తానికి ఈ 2 అప్పచెప్పి ఇందుకు ఇలా ఏర్పాటు చేశాను సుమా అని తన అనుష్ఠానానికి తాను వెళ్ళేట్టు ఎక్కడికో. ఈ లోపల యాత్ర చేస్తూ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చేట చూద్దామని. సమయానికి వచ్చారు మీరు అని చెప్పి, ఇదిగో నీకు ఈ చరువు నాకు ఈ చరువు మా ఆయన పెట్టారు అని ఇచ్చిందిట. పుచ్చుకున్నారు. కొంతసేపు రుచి కూడా వస్తే మీరు చెప్పినట్టుగా పంచానండి అన్నది. సరే, ఆయన అనుష్ఠానం కూర్చుంటుంటే ఒక దృశ్యం కనబడిందిట. పొరపాటు ఏదో జరిగింది. పిలిచి, ఇదిగో నువ్వు తప్పు చేసావు అన్నట్ట. నేను ఏ దొన్నెలైతే ఇచ్చానో అది అటు ఇటు మారిపోయాయి అన్నాడు. ఇక్కడ మారితే ఏం పోయిందండి? ఇద్దరికి పుత్ర సంతానం కాదు, తేడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిటంటే ఎవరు అవసరం ఏంటో దానికి తగ్గ పుత్రుడు రావాలి. మనమేమో ఋషి జీవనం చేస్తున్నటువంటి వాళ్ళం, కానీ మనకు కలిగేటువంటి వాడు యజ్ఞయాగ తపస్సులు వేద విజ్ఞానము వీటిలో మహానుభావుడు అవ్వాలి. కనుకనే బ్రహ్మ తేజస్సుతో కూడుకున్నటువంటి వాడిని కావాలని నేను దానిలో అభిమంత్రించాను. మీ నాన్న కోసం అనగా మీ అమ్మ కోసం పెట్టిన దానిలో క్షాత్రతేజంతో ఉగ్రమైన తీవ్రమైనటువంటి ప్రతాపంతో కూడిన శక్తిని ఆ మంత్రము ద్వారా నిక్షిప్తం చేశాను నేను. నువ్వు తారుమారు చేసావు. మనకి ఇప్పుడు బ్రహ్మ తేజస్సు కాదు, ప్రతాప తేజస్సు వచ్చింది. నీ కడుపులోకి అది వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది, బ్రహ్మ తేజస్సుతో కూడింది వెళ్ళిపోయింది, వ్యత్యస్తం అయ్యింది అన్నాడు ఇక్కడ. మరి ఇప్పుడు దీని ఫలితం ఏమిటి? ఏం చేస్తాం? నీకు పుట్టేవాడు మహాప్రతాపవంతుడు, తీవ్రమైనటువంటి రక్తపాతాన్ని సృష్టిస్తాడు, వాడు పుడతాడన్నట్టు. ఇప్పుడు కొంచెం భయపడింది, ఊహించుకోవడానికి భయంగా ఉందయ్యా. అలాంటి వాళ్ళు రాజులలో పుడితే బాగుంటుంది, కానీ మనం ఇక్కడ కూర్చొని అగ్నిహోత్రాలు తపస్సులు చేసుకునే ఆరణ్యక జీవులమైన ఋషుల ఇళ్లల్లో ఇది బాగుండదు. కనుక మార్చు అన్నది. ఇంకేం మారుస్తో మీరు తిన్నారు కదా అన్నాడు ఆయన. అప్పుడు అలా అని తప్పించుకుంటే ఒప్పుకో, మీరు తపస్సంపన్నులు, దేన్నైనా చేయగలరు, కనీసం ఒక్క పని చేయు. నాకు కలిగే సంతానం కాకుండా ఆ సంతానానికి కలిగే సంతానంలో చెప్పినట్టు తీవ్ర తేజస్సు రాని, అంటే కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట, కాస్త అటు జరిపాడు, పోస్ట్ పోన్మెంట్, ఇంకా తర్వాత దానికి తీసుకెళ్ళిపో. ఇప్పటికి మాత్రం మనకి ఋషి అయినవాడు సౌమ్యుడు సాత్వికుడే కావాలి. మా నాన్నగారి విషయంలోనా పర్వాలేదు, ఇప్పుడు నా ముందు మన సంగతి చూడు అనగానే ఒక్కసారి ధ్యానంలో వెళ్ళి, సరే ఇదొక్కటి నేను చేయగలను. ఎందుకంటే అన్నం యొక్క ప్రభావం ఎటువంటిదంటే, అందులో మంత్రించిన అన్నం యొక్క ప్రభావం దేహ నిర్మాణానికి కాకుండా ఆ జీవుడి యొక్క నిర్ణయం చేస్తుంది. ఇక్కడ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం
మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాన్ రక్ష శ్రీయందాభయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:37 తిథి అష్టమి సాయంకాలం 5:12 వరకు. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 1:43 వరకు. వర్జం రాత్రి 8:32 నుంచి 10:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుంచి 9:34 వరకు. మరల రాత్రి 10:49 నుంచి 11:41 వరకు. అమృతకాలం ఉదయం 7:31 నుంచి 9:04 వరకు. మరల తెల్లవారుజామున 5:39 ప్రారంభం. రావుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం కాలభైరవాష్టమి, అనఘాష్టమి, అలాగే ఇంద్రసావర్ణిక మన్వాది. కాలభైరవాష్టమి సందర్భంగా కాలభైరవుడిని పూజ చేయడము, కాలభైరవాష్టకాన్ని పఠించుకోవడము మొదలైనటువంటి వాటి ద్వారా కాశీవాస ఫలితం సిద్ధిస్తుంటుంది. అలాగే కష్టాలు తొలగుతాయి, నష్టాలు తొలగుతాయి, అలాగే దొంగతనాలు మొదలైనటువంటివి జరగకుండా మన సంపదలు కాపాడబడతాయి. అలాగే అనఘాష్టమి సందర్భంగా అనఘాదేవిని దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా మనకు కావలసిన సంపద సిద్ధించడంతో పాటు సంపదను సద్వినియోగం చేసేటువంటి బుద్ధికుశలత ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రకృతిలో జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని ఆర్జించేటువంటి గొప్ప శక్తి ఏర్పడుతుంది. అలాగే ఇంద్రసావర్ణిక మన్వాది సందర్భంగా మనం పితృదేవతలను ఆరాధన చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే సంతాన వర్గం అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళు మన మాట వినడము, అనుకూలంగా ఉండడము సంభవిస్తూ ఉంటుంది. ఈరోజు మంగళవారం కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమాల్లో అప్పులు తీర్చడం, అలాగే రుణమోచిక గణేశ స్తోత్రం, రుణమోచిక అంగారక స్తోత్రం, రుణమోచిక నృసింహ స్తోత్రం పఠించుకోవడం, కనీసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం అప్పులు తొందరగా తీరడానికి పనికొస్తుంది. ఈ అప్పులు భౌతికమైన అప్పులే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మనం పితృ రుణం, మాతృ రుణం, పుత్ర రుణం ఇలాంటి ఎన్నో రుణాలు ఉంటే ఆ రుణాలన్నిటినీ కూడా తీర్చుకోవడం ద్వారా మోక్ష సాధనకు అడ్డాలను తొలగించుకున్న వారం అవుతాం. నేటి ఆణిముత్యాలు. చావుకు భయపడిన చోట క్రూరులదే పైచేయి, ఎదిరించి నిలిచిన చోట వీరులదే పైచేయి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరునికి, నిరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ అద్వితీయ మాసం కార్తీక మాసంలో కేదారీశ్వర వ్రతం అనేటువంటిది చాలా విశిష్టంగా ఆచరించేటువంటి సంప్రదాయం ఉంది. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పరమేశ్వరి దివ్యవంతమైన సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తుంది. జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపరీత్యా అనుభవించే కష్టాలు పటాపంచలైపోవటానికి కూడా ఈ కేదారేశ్వర వ్రతం అనేటువంటిది సహకరిస్తుంది. ఆ వ్రత నియమంలో ధారణ చేసేటువంటి కంకణం, ఎరుపు రంగు దారంతో చేసినటువంటి కంకణం ప్రతి ఒక్క పనిలో దిగ్విజయ ప్రాప్తిని అనుగ్రహించడానికి నాందిగా ఉంటుంది. ఆ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించే సమయంలోనే అద్వితీయమైనటువంటి 1,00,000 ఒత్తుల దీపారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించేటువంటి సంప్రదాయం ఉంది. అందుకే స్త్రీలు చాలామంది కార్తీక మాసంలో 1,00,000 ఒత్తుల నోము అనేటువంటిది కూడా ఆచరించేటువంటి విధి విధానం కనిపిస్తుంది. ఈ 1,00,000 ఒత్తుల నోము ఎవరైతే ఆచరిస్తారో వారికి తప్పనిసరిగా సౌభాగ్య సిద్ధి, వంశాభివృద్ధి, ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం, మోక్షప్రాప్తి కలిగి తీరుతుంది కార్తీక మాసంలో అని శాస్త్రం. అందుకే ప్రతినిత్యం కూడాను దీపారాధన ఆచరించండి, శివాలయము విష్ణాలయం దర్శించి దీపాలు వెలిగించండి, దీపారాధన చేయండి అని చెప్పేసి మనకు శాస్త్రం. తులసి చెట్టు వద్ద కానీ లేక ఆ యొక్క ఉసిరిగ చెట్టు వద్ద కానీ
దీపారాధన చేసేటువంటి వారికి కార్తీక మాసంలో అద్వితీయమైనటువంటి అదృష్టం, ఆరోగ్యం సంప్రాప్తమవుతాయి సుమా అంటోంది శాస్త్రం. లింగాలలో అద్వితీయమైన ప్రభావాన్ని కలిగించేటువంటిది స్ఫటికలింగం, పాదరసలింగం, మృత్తికాలింగం. అందుచేతనే ఎవరి తాహతకు తగ్గట్టుగా వారు ఆ యొక్క లింగార్చన, లింగ ఆరాధన, అభిషేకార్చనలు ఈ కార్తీక మాసంలో నిర్వహించడంతో పాటు సాలగ్రామ పూజ అనేటువంటిది కూడా విష్ణుమూర్తికి ప్రీతికరంగా భావన చేసేటువంటి సాంప్రదాయం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. కొన్ని కోట్ల జన్మలెత్తవలసినటువంటి జీవుణ్ణి అన్ని కోట్ల జన్మలు నువ్వు ఎత్తక్కర్లేదురా, నిన్ను మోక్షానికి దగ్గర చేస్తానని పాపధ్వంసం చేసి శాస్త్రమునందు అనురక్తి కల్పించి మనం ఇక పైన క్రమశిక్షణతో భగవంతుడు చెప్పినట్టుగా బ్రతుకుదామనేటటువంటి ఆలోచన కించిత్ ఆర్ద్రత కలిగిన వాడైనా అనుగ్రహిస్తాడు. అంత గొప్ప దేవాలయం. మనందరం కూడా తప్పకుండా ఒక్కసారైనా భార్యాబిడ్డలతో కలిసి ఈ అష్టసోమేశ్వరాల్ని దర్శనం చేస్తూ ప్రదక్షిణ పురస్సరంగా ఆ దక్షారామ క్షేత్రంలోకి ప్రవేశించాలి. అసలు పిల్లలతో కలిసి వెళ్ళడానికి ఇంతకన్నా అద్భుతమైనటువంటి యాత్ర ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంత గొప్ప యాత్ర. పిల్లలైతే పొంగిపోతారు. ఎందుచేతనంటే మంచి పంట చేలు, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కాయలు, పళ్ళు, పల్లెటూళ్ళు, ఆవులు, దూడలు, ఎద్దులు, నదుల యొక్క ప్రవాహం, విరగ కాసినటువంటి కాయగూరల తోటలు, పూల మొక్కలు. పిల్లలు ఎంత ఆనందపడిపోతారో, పెద్దవాళ్ళు అసలు ఎంత ఆనంద పారవస్యం పొందుతారో అంతంత గొప్పగా ఉంటాయి. కనుచూపు మేర ఎటు చూసినా సరే రంగురంగుల పూలు, ఎన్ని రకాల పూలు. కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయి, ఆ మొక్క అక్కడ ఉంటే చాలు దోమలు, ఈగలు అంత దూరం వెళ్ళిపోతాయి. ఆఖరికి మనిషికి అనారోగ్యం ఇచ్చేటటువంటి కీటకములు కూడా ఎగరవు. అంతంత గొప్ప గొప్ప చెట్లు ఉన్నాయి, అంతంత సుగంధభరితాలు. ఆ చెట్టు యొక్క బెరడులోంచి అంతంత సువాసనలు వస్తాయి. పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దక్షారామ క్షేత్రం, అందులో ఉన్న భీమనాథుడు, ఆయన చుట్టూ పరివేష్టించినటువంటి అష్టసోమేశ్వరాలు, అంత అందమైన ధవళేశ్వరం, ఆ ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఆ పూల వాటికలు, పక్కన ఉన్నటువంటి భోగపురి, మోక్షపురి. వ్యాసుడంతటి వాడు పరమ సంతోషంతో వచ్చి దర్శనం చేసి ఆనందతాండవం చేశాడు, నేను భీమమండలానికి వచ్చానని. ఇప్పటికీ భీమనాథుడి దేవాలయంలో పై ప్రాకారంలో ఒక స్తంభంలో నాట్యం చేస్తున్నటువంటి వ్యాసుడు చెక్కబడి ఉన్నాడు. వ్యాసుడంతటి వాడు అంత మురిసిపోయినటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం. ఆ కోటిపల్లి క్షేత్రానికి వెడితే అంత అద్భుతమైనటువంటి యోగలింగం కనపడుతుంది. అది ఇంద్రప్రతిష్ఠ, నీళ్లల్లో ఉంటుంది. అర్చకులు బహు ప్రేమాస్పదులు. మీరు అడగాలి తప్ప మీ వెంట ఉండి దేవాలయాన్ని అంతటినీ చూపిస్తారు. అంత చక్కటి దేవాలయం. అందులో ఇంద్రప్రతిష్ఠ లింగం, భగవంతుడు ఉన్నాడనడానికి తార్కాణం అదే. యోగలింగం కాబట్టి దానికి ప్రత్యేకంగా గొప్ప గొప్ప పూజలు అవి స్వీకరించదు. ఎప్పుడు యోగముద్రలో ఉంటాడు. వెళ్ళి ఇలా ఒక నమస్కారం చేస్తే చాలు, మనకి కూడా మోక్ష పదవి వరకు అనుగ్రహించగలిగినటువంటి పరమాద్భుతమైన ఇంద్రప్రతిష్ఠ కలిగినటువంటి యోగలింగం ఆ నీటితో నిండిపోయి ఉంటుంది. చక్కగా అక్కడ దాకా వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. చేసుకుని ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి దేవాలయంలోకి వెడితే అసలు ఆ శివలింగాన్ని చూస్తే ముద్దులు మూట కట్టేస్తుంది. ఇలా చేత్తో పట్టుకోవాలనిపిస్తుంది. నా పిడికిలి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది లింగం. ఎప్పుడు చంద్రరేఖని ధరించి ఉంటాట. అందుకని అర్ధేందుమౌళి అని పేరు. చిన్న లింగం కాబట్టి అది చంద్రుడి చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి సోమేశ్వరుడు. ఆ లింగం అభిషేకాల చేత తొందరగా అరిగిపోతోంది, భవిష్యత్ తరాలకి అందాలన్న ఉద్దేశ్యంతో ఇవాళ ఆ లింగానికి వెండి కవచం తొడిగారు. తొడిగి ఆ కవచం లోపల ఉండేటటువంటి లింగస్వరూపం ఎలా ఉంటుందో చూడాలనుకునేటటువంటి వాళ్ళ యొక్క ఉత్సుకతని తీర్చడం కోసం ఆలయం యొక్క రాజద్వారం మీద ఆ వెండి
తొడుగు లోపల ఉన్నటువంటి నిజమూర్తి యొక్క చిత్తరువు పెట్టబడి ఉంటుంది. బయటికి రాగానే అమ్మవారు రాజరాజేశ్వరి, నిజంగా రాజరాజేశ్వరి అన్నందుకు రాజన్మత్తవరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారే. ఆ తల్లి చరణమంజీరముల యొక్క చప్పుడవుతూ ఉండగా నడిచి వెడుతూ ఉంటే ఆ అమ్మవారి నడిచి వస్తున్నప్పుడు ఆవిడ పాదముల మీద పడి అనుగ్రహాన్ని పొందడానికి దేవేంద్రాదులు భూమికి అడ్డంగా పడి కిరీటములలో ఉండేటటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆవిడ పాదములకు నీరాజనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆమె పక్కన ఉన్నటువంటి చెలికెత్తెలు, అమ్మా అమ్మాది ఇంద్రుడి కిరీటం అమ్మా, ఇంద్రుడి కిరీటంలో విలువ కలిగిన మణులున్నాయమ్మా, నీ పాదం పొరపాటున తగులుతుందేమో, కఠినమైన మణుల వలన కోమలమైన నీ పాదం ఉరుసుకుని ఖేదాన్ని పొందుతుందమ్మా, పరాకు పరాకు అంటుంటారట. ఇంతమంది దిక్పాలుల యొక్క కిరీటములలోని మణుల చేత నీరాజనములను పొందేటటువంటి ఆ భగవతి రాజరాజేశ్వరి విరాజమానురాలై ఉంటుంది ఆ కోటిఫలి క్షేత్రంలో. అసలు ఆ అమ్మవారిని చూడగానే ఇలా రెండు చేతులెత్తి నమస్కరించవలసిందే, అంత అద్భుతమైనటువంటి మూర్తి. అటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి చక్కటి కుంకుమార్చన చేస్తారు. అమ్మవారి దర్శనం చేసుకుంటే పక్కనే ఆ క్షేత్రం అంతా కూడా నవజనార్దనులు ఉన్నారు. కోటిపల్లి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అక్కడే ఇంద్రప్రతిష్ఠ చేయబడినటువంటి యోగలింగం. నవజనార్దనులలో చిట్ట చివరి వాడెవరు అంటే సిద్ధి జనార్దనుడు. అక్కడికి వచ్చినటువంటి భక్తులకు సిద్ధిని అనుగ్రహిస్తాడు. సిద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను అనుకున్నది పూర్తయిపోయిందనుకోండి, సిద్ధి పొందానని అమ్మయ్యా అంటాను. మంచి ఆలోచనలు లోపల ఇచ్చి మంచి ఆలోచనలు పూర్తయి అమ్మయ్యా అని సిద్ధి పొందాలి అంటే ఆ అనుగ్రహాన్ని ఎవరిస్తారు అంటే ఆ సిద్ధి జనార్దనుడు ఇస్తాడు. నవజనార్దనులలో సిద్ధి జనార్దనుడు పరమ ప్రఖ్యాతి. ఆ సిద్ధి జనార్దనుడు కోటిపల్లి క్షేత్రంలో ఉన్నాడు. చక్కగా సిద్ధి జనార్దన దర్శనం చేసుకుని మీరు దేవతామూర్తుల దర్శనం చేసుకుని కోటిపల్లి సోమారామంలోంచి తొందరపడి బయటికి రాకూడదు సుమా. అసలు అక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి యువతల వైపు వరకు ఏకశిలామూర్తి అయినటువంటి అంత పెద్ద నంది లేదు అని చెప్తారు. అసలు ఆ నందీశ్వరుణ్ణి చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది, రోమాంచితమై వెంట్రుకలు లేచి నిలబడతాయి. అంత అద్భుతమైనటువంటి నందీశ్వరుడు. ఆయనకి అభిషేకం చేసి నువ్వుల నూనె అలది నల్లగా తయారు చేసి ఉంచుతారు. ఎంత గంభీరమూర్తియో మహానుభావుడు. మీరు పిల్లల్ని తీసుకెళ్ళి దగ్గరగా చూపించండి. అసలు ఆయన వీపు మీద వేసినటువంటి దర్భముడి, ఆయనకి రెండు వైపులా కట్టినటువంటి గంటలు, ఆయనకి కట్టినటువంటి తాళ్ళకి అమర్చబడినటువంటి చిరు మువ్వలు కూడా, ఆ డెక్కల మధ్యలో వచ్చినటువంటి చీలిక, ఆయన గాంభీర్యంతో కూడుకున్న ముఖం, ఆ ముక్కు, రెండు కన్నాలు, ఆ నాలుక, ఆ ముట్టి, ఆ మూపురం నిజంగా బసవయ్య పడుకున్నాడా అనిపిస్తుంది. అంత సజీవ కళ ఉట్టి పడిపోతున్నటువంటి పరమాద్భుతమైనటువంటి నందీశ్వరుడున్న క్షేత్రం కోటిపల్లి క్షేత్రం. కాసేపు చక్కగా దేవాలయంలో కూర్చుని ఏ శివనామాన్ని పలకడమో, ఓ స్తోత్రాన్ని చదవడమో, అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు చెప్పుకోవడమో, గోవిందనామం పలకడమో, విష్ణు సహస్రం పలకడమో, ఒక్క మంచి పని చెయ్యడమో, ఎవరికైనా కాస్త అన్నం పెట్టడానికి అవకాశాన్ని కల్పించుకోవడమో, ఓ వస్త్రదానం చేయడమో, ఓ పుణ్యకార్యమో చేసుకుంటే ఇవాళ మనుష్య శరీరంలో ఉన్నాం కానీ ఏమో నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, ఒకసారి శరీరం విడిచిపెట్టిన తరువాత జీవుడు ఎక్కడికి పోతాడో, కోటి పంచెల చాపులు నా జన్మలోనే దానం చెయ్యగలనా? కానీ ఈశ్వరుడి యొక్క గొప్ప అనుగ్రహం. కోటిపల్లి క్షేత్రానికి వెళ్ళి ఒక్క పంచెల చాపు ఇవ్వగలిగాననుకోండి, కోటి పంచెల చాపులు ఇచ్చాడన్న పుణ్యాన్ని నా ఖాతాలో వేస్తాడు. భీమనాథానుగ్రహం చేత ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి కోటిపల్లి క్షేత్రం ఏ చిన్న పని చేసినా సరే కోటి రెట్ల ఫలితాన్ని అనుగ్రహించగలిగినదై ఉంటుంది. పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. అందరూ కూడా చక్కగా కుటుంబాలతో భార్యాపిల్లలతో వెళ్ళి జీవితంలో దర్శనం చెయ్యవలసినటువంటి క్షేత్రం. ఆ కోటిపల్లి క్షేత్రంలోంచి బయటికి రాగానే అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహం ఉంటుంది.
వృద్ధ గౌతమి అంటారు. ఎంత అద్భుతమైన ప్రవాహము, అంతవరకు కనుసేపు మేర వరకు కనపడుతూ ఉంటుంది. పూర్వం ఆ కోటిపల్లి దగ్గరే పంట్లు తీసుకొచ్చి పెట్టేవారు. పంటు అంటే ఒక పెద్ద పడవలా ఉంటుంది. అంత వెడల్పైనటువంటి గోదావరి ప్రవాహం అనేకమైనటువంటి తీర్థాలకి నెలవు అంటారు. అక్కడ చేసినటువంటి స్నానం కోటి పవిత్ర స్నానాలకి సమానం. అక్కడ మీరు వెళ్ళేటప్పటికీ మీరు తెల్లవారుజామున బయలుదేరితే చక్కగా ఈ 3 క్షేత్రాలు, అంటే నా ఉద్దేశ్యంలో కోలంక చిన్న ప్రదేశం గనక కోలంకకి దగ్గరలో కానీ ఎక్కడైనా మీరు రాత్రి బస చేసి కోలంకలో ప్రదక్షిణం మొదలు పెడితే కోలంక తూర్పు దిక్కున, అలాగే ఆగ్నేయంలో దంగేరు చూసి దక్షిణాన కోటిపల్లి వస్తే పలహారం వేళ అవుతుంది. చక్కగా కోటిపల్లిలో దర్శనం చేసుకుని గోదావరిలో స్నానం చేసి ఏదైనా సాత్వికమైనటువంటి పలహారం చేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరితే నైరుతి దిక్కున ఉన్నటువంటి కోరుమిల్లి క్షేత్రాన్ని చేరుతారు. అసలు నా దృష్టిలో ప్రకృతి అందాలకి ఆటపట్టు, పరమ ఆనందంతో పిల్లలైతే కేరింతలు కొట్టేస్తారు. అంత గొప్పగా చూడవలసినటువంటి ప్రదేశం కోటిపల్లికి కోరుమిల్లికి మధ్యలో ప్రయాణ మార్గం. ఎంతోసేపు ఉండదు, మహా అయితే ఓ 35 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది. కానీ 2 కళ్ళు చాలవు ఆ మార్గంలో వెడుతున్నప్పుడు చూడడానికి. ఎందుచేతనో తెలుసా? ఎడమవైపు చూస్తూ ఉంటే విశాలంగా ప్రవహించేటటువంటి గోదావరి నది, ఆ గోదావరి నదికి ఆ ఒడ్డున అనేకమైనటువంటి కాయగూరల తోటలు పెంచుతూ ఉంటారు. అందులో విరగకాసినటువంటి కాయగూరలు, పెద్ద పెద్ద పాదులు, ఎంతంత పాదులు పెడతారో, కొన్ని వందల పొట్లకాయలు వేలాడుతుంటాయి. అంతంత పొట్లపాదులు, అన్ని కాయగూరలు, ఆ తీయటి నీళ్లు, అందులో ఉన్న సైకతాలు, పడవలో వెడుతున్నటువంటి అమాయకులైనటువంటి ప్రజలు, ఆ తోపు తోస్తూ వాళ్ళు పాడేటటువంటి జానపదానికి సంబంధించినటువంటి పాటలు, కుడివైపు ఆకుపచ్చటి పొలాలు, అవి పంటకొస్తే ఇలా కంకులు వంగి బంగారు రంగులో వంగినటువంటి కంకులు చిన్న గాలికి, గోదావరి నుంచి వచ్చే గాలికి ఇలా ఇలా ఊగుతూ మనందరికీ ధాన్యలక్ష్మి దర్శనమిస్తోందా అన్నట్టుగా ఉంటుంది. అది ఆకుమడైతే, చిన్న వరినారు పోసినదైతే ఆకుపచ్చటి దుప్పటి భూమి మీద పరిచారా అన్నట్టుగా కనపడుతుంది. మీరు ఏ కాలంలో చూడండి సౌందర్యమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమః శివాయ. నమః శివాయ. శివశర్మ పుణ్యక్షేత్ర యాత్ర వల్ల లభించిన పుణ్యంతో దివ్యలోకాలను కూడా దర్శించాడు. శివకేశ్వర అనుగ్రహంతో విముక్తిని పొందాడు అని అగస్త్యుడు తన భార్య అయినటువంటి లోపాముద్రదేవికి బోధించాడు. భక్తియుక్త జన చిత్త పంకజే, భక్తియుక్త జన చిత్త పంకజే, భుక్తి ముక్తి ఫలద పురాతనక, భుక్తి ముక్తి ఫలద పురాతనక, శక్తియుక్త పర విగ్రహ శివగ, శక్తియుక్త పర విగ్రహ శివగ, శక్తియుక్త పర విగ్రహ శివగ, సత్యమేవ సతతం ప్రకాశతే, సత్యమేవ సతతం ప్రకాశతే. భక్తుడి హృదయంలో పార్వతీ సమేతుడైనటువంటి శివుడు నిత్యము ప్రకాశిస్తున్నాడు. ఇది సత్యం. కాలాతీతుడైనటువంటి శివుడు భక్తుడికి భుక్తిని మాత్రమే కాకుండా మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తాడు. మీ అందరికీ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో భక్తి, భుక్తి, ముక్తులు లభించుగాక అని ఆశీర్వదిస్తూ, ఇటువంటి సందర్భంలో
మనము గంగమ్మను మనము స్మరణ చేసుకోకపోతే బాగుండదు కదా. కొత్త పాటతో గంగమ్మకు ఆరాధన చేస్తున్నాము, అమ్మకు అర్చిస్తున్నాము. గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ. గం 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 గమ్మ గలగల పారెడు గంగమ్మ. గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ. గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ. లోకములను కలిపే దారము, లోకములను కలిపే దారము ఒకటేనండి గంగమ్మ, ఒకటేనండి గంగమ్మ. లోకములను కలిపే దారం ఒకటేనండి గంగమ్మ. లోకములను కలిపే కలిపే దారము ఒకటేనండి గంగమ్మ. కైలాసమునకు చేర్చే రోపువే 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 ఒకటేనండి గంగమ్మ. గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ. గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ. స్వర్లోకములో విధికర జాతయు ఒకటేనండి 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 గంగమ్మ. నడుమ భువస్థలి విష్ణు పదోద్భవ ఒకటేనండి గంగమ్మ. నడుమ భువస్థలి విష్ణు పదోద్భవ ఒకటేనండి గంగమ్మ. నడుమ భువస్థలి విష్ణు పదోద్భవ విష్ణు పదోద్భవ ఒకటేనండి గంగమ్మ. ఒకటేనండి గంగమ్మ. గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ. గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ. భూలోకమ్మున శివుని శిరస్సుగా, భూలోకమ్మున శివుని శిరస్సుగా హిమగిరి అయినది గంగమ్మ. హిమగిరి అయినది గంగమ్మ. భూలోకమ్మున శివుని శిరస్సుగా, భూలోకమ్మున శివుని శిరస్సుగా హిమగిరి అయినది గంగమ్మ. హిమగిరి అయినది గంగమ్మ. బ్రహ్మ
బ్రహ్మనాళమై కాశిని పొంగే బ్రహ్మనాళమై కాశిని పొంగే బ్రహ్మనాళమై కాశిని పొంగే బ్రహ్మనాళమై కాశిని పొంగే సచ్చిదానందమే గంగమ్మ సచ్చిదానందమే గంగమ్మ సచ్చిదానందమే గంగమ్మ సచ్చిదానందమే గంగమ్మ గం గం గంగమ్మ గలగల పారెడి గంగమ్మ గం 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 గంగమ్మ గలగల పారెడు గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ 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 గం 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 గంగమ్మ గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ గలగల పారెడు గంగమ్మ గం 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 గంగమ్మ గం 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 గంగమ్మ గలగల పారెడు గంగమ్మ గలగల పారెడు గంగమ్మ 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 గలగల పారెడు గంగమ్మ హోయ్ గంగమ్మ ఓం నమః శివాయ.